ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नाम्ने। नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. ఈ రోజున భాగవత కథలలోని శ్రీ యజ్ఞ వరహ అవతారము రెండో భాగం మనం చెప్పుకుందాం. మరి ఇంతకుముందు మనం మొదటి భాగం చెప్పుకున్నాము. యజ్ఞ అవతారం, యజ్ఞ వరహ అవతారం ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటి, ప్రధాన కారణం ఏమిటి, ఆయన ధరణిని, సముద్ర భూభాగం నుంచి ఏ విధంగా ధరణిని పైకి తీసుకొచ్చారు, అలాగే హిరణ్యాక్షుడు అనేది దానవుని ఏ విధంగా సంహరించారు, ఇలాంటి విషయాలు మనం చాలా కూడా చెప్పుకున్నాము. మరి ఈ రోజున రెండవ భాగం ఈరోజు మనము చర్చించుకుందాం. ఈ యొక్క ఈ శ్రీ యజ్ఞవరహ అవతారము చరిత్రని, కథని వినిన, అలాగే వర్ణించిన, అంటే శ్రవణం చేసిన, కీర్తనం చేసిన హృదయాంతరవాసి అయిన జనార్దనుడు ప్రసన్నమవుతాడంట. అంటే భగవంతుడు ప్రసన్నుడవుతాడంట. ఏది, ఈ ఒక కథని వినిన, అంటే శ్రవణం చేసిన, అలాగే కీర్తనం చేసిన. అలాగే ఈ వరాహ అవతారము రెండు సార్లు సంభవించింది అని చెప్తున్నారు మనకి భాగవత ప్రకారం. స్వాయుంభవ కల్పములో అవతరించి యజ్ఞ వరాహము ధరణిని, అంటే భూమిని ఈ యొక్క జలము నుండి ఉద్ధరించాడు అనమాట. అలాగే చాక్షుష కల్పములో అవతరించి యజ్ఞవరాహము ఆదిదైత్యుడని హిరణ్యాక్షుని వధించాడని చెప్తున్నారు అన్నమాట. అది మరి ఇప్పుడు అసలు ఈ హిరణ్యాక్షుడు ఎవడు, ఇది తెలుసుకుందాం మనం. అంటే ఈ ఒక్క జలము నుంచి ఈ యొక్క భూమిని ఆయన ఉద్ధరించారు. అలాగే హిరణ్యాక్షుని కూడా ఆయన వధించారు. అసలు ఈ హిరణ్యాక్షుడు ఎవరు, ఇప్పుడు మనము తెలుసుకుందాం. హిరణ్యాక్షుడు ఎవడు అంటే, హిరణ్యాక్షుడు యొక్క తల్లిదండ్రులు దితి, కశ్యపులు అనమాట. మరి ఈ కశ్యపుడు ఎవరంటే మరీచి యొక్క కుమారుడు అనమాట. కశ్యపుడు. ఆ విధంగా ఒకసారి దితి సంధ్యా సమయంలో కామపీడత అయి తన భర్త చెంతకు చేరింది. అప్పుడు కశ్యపుడు ఏం చేస్తున్నాడంటే సమాధి మగ్నంలో ఆయన ధ్యానంలో ఉన్నాడు. సూర్యాస్తమయ వేళ భగవరాధనలో నిమగ్నుడైనటువంటి తన భర్తను చేరి దితి తన కోరికని వెళ్ళబుచ్చింది. ఏంటి కోరిక అంటే, సంధ్యా సమయంలో ఆమెకి కామ కోరికలు వచ్చినాయి అన్నమాట.
అంటే సంభోగానికి భర్తని ఆహ్వానిస్తుంది అనమాట. ఆ విధంగా తన కోరిక చెప్పింది. కానీ కశ్యపుడు ఆమెని నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె మాత్రము నా ఒక కోరికను తీర్చవలసిందే అని చెప్పి ఆవిడ చెప్తుందన్నమాట. ఇక్కడ కశ్యపుడికి ఆయన సంసిద్ధంలో పడ్డాడు. పత్ని యొక్క అంటే భార్య యొక్క కామవాంఛను తీర్చి ఆమెకి సంతానాన్ని ప్రసాదించడం భర్త యొక్క ధర్మమని, కానీ పరనింద బారిన పడకుండా ఉండడానికి కొన్ని క్షణాలు ఓపిక పట్టమని పలికాడు. అది భూతపతి తిరిగే సమయమని, అలాగే ఈ సమయంలో సహజంగా శివుని ఆరాధిస్తూ ఉంటారు ఈ సాయంత్రం సంధ్యా సమయంలో అనమాట. అందుకని ఇది ఈ సమయంలో నేను శివుణ్ణి ఆరాధించడం యొక్క బాధ్యత చెప్పుకొచ్చాడు. కానీ భర్త మాటలు దితి చెవికి ఎక్కలేదన్నమాట. సిగ్గు విడిచినదయ్యి ఆమె భర్త వస్త్రాన్ని పట్టుకుని లాగుతుందన్నమాట. అంటే కామము, కోరిక, ఇంద్రియ భోగం ఎంత ప్రమాదమో చూడండి. ఒక పక్కన ఆయన ధ్యానములో ఉన్నాడు, అయినప్పుడు కూడా భార్యకి ఆయన నచ్చజెప్పాడు. అయినా సరే ఆవిడ కన్విన్స్ అవ్వలేకపోతుంది. అంటే లోపలున్న కోరిక ఆ విధంగా బయటకు వచ్చేస్తుంది అనమాట. అందుకే కోరికలు చాలా ప్రమాదం అని చెప్తారనమాట మన ఆచార్యులు అనమాట. అంటే ఏ స్థాయికి వెళ్ళిందంటే తన భర్త వస్త్రం పట్టుకుని లాగుతుంది అనమాట, నువ్వు రా అని. చూసారా? ఇక చేసేది ఏమి లేకుండా కశ్యపుడు అది సరైన సమయం కాదని తెలుసు, అయినా కూడా భార్య కోరికని ఆయన తీర్చాడు. అది ఆమెతో రమించాడు, అంటే సంభోగం చేశాడు, ఆవిడ కోరికని తీర్చాడు. తర్వాత స్నానం చేశాడు. ప్రాణాయామం ద్వారా, ధ్యానము ద్వారా, గాయత్రి మంత్ర జపము ద్వారా ఆయన మళ్ళీ చక్కగా ఆయన పవిత్రమైపోయాడు. అంతా జరిగిపోయిన తర్వాత దితి తాను చేసిన తప్పుకి తలదించుకొని భర్త చెంత నిలబడింది. కోరిక తీరిపోయింది కదా, మళ్ళీ రిలేషన్ మొదలవుతుంది అనమాట. జనరల్గా కొంతమంది మనం చూస్తుంటాం, ఆవేశంలో చేస్తారు, తర్వాత మళ్ళీ వారు జరిగిన తప్పుకి చింతిస్తూ ఉంటారు అనమాట. ఆ విధంగా భర్త దగ్గరికి వెళ్ళింది. ఎన్నో విధాల తన్ని తప్పును క్షమించమని అడుగుతుంది అనమాట. నన్ను క్షమించండి, క్షమించండి, క్షమించండి అని చెప్పి అడుగుతుంది తను. అంతేకాకుండా భూతాలకి పతి ఎవరు? శివుడు. గుర్తుపెట్టుకోవాలి, భూతపతి అయినటువంటి శివుడు కోపంతో తన గర్భాన్ని నాశనం చేయకుండా కాపాడమని అర్థించింది అనమాట. ఎందుకంటే చాలా పెద్ద అపరాధం, గుర్తుపెట్టుకోవాలి. సహజంగా ఇప్పుడున్న సమాజంలో కూడా అందరూ గుర్తుపెట్టుకోవాల్సి చూసినట్టే ఎవరైనా కూడా భార్యాభర్తలు వారి యొక్క సంసారం చేసుకోవడం తప్పు లేదు, కానీ పరిమితమైన నియమితమైన మైథున సుఖాన్ని ఇచ్చారు, కానీ దానికి ఒక సమయం ఉంది. కేవలం రాత్రిపూట మాత్రమే, పగలపూట ఎప్పుడు కూడా అలా చేయకూడదు. చేయటం వల్ల నష్టం ఏంటో ఇప్పుడు చూద్దరు కానీ మీరు. ఆ విధంగా ఈ యొక్క శివుడికి కోపం వస్తుంది, నా గర్భాన్ని నాశనం అయిపోతుంది, కాపాడమని చెప్పి అర్థించింది. భార్య మనసును తెలిసినటువంటి కశ్యపుడు ఆమె చేసిన తప్పిదాన్ని స్పష్టంగా తెలిపాడు. మనసుతో కలుషితము కావడం వలన, ఆ కాలము అపవిత్రమనే సంధ్యావలైనందున, తన నిర్దేశములను ఆమె ఉపేక్షించడం వలన, దేవతల పట్ల ఆమె నిర్లక్ష్య ధోరణి వలన అంత అమంగళకరంగా మారిందని ఆయన అన్నాడు. మరి దాని ఫలితం ఏమిటి? దాని ఫలితం ఏమిటి? చేసిన తప్పుకు ఫలితంగా దితి గర్భములో ఇద్దరు అమంగళకరమైనటువంటి పుత్రుడు జన్మింపున్నారని జ్ఞాని అయిన కశ్యపుడు వెంటనే భవిష్యత్ చెప్పేశాడు. అంటే అమంగళకరం అంటే ఏంటి? దుర్మార్గులు, దుష్టులు, నీచులు. అర్థమైందా? వారి వల్ల తల్లిదండ్రులకి
కుటుంబానికి సమాజానికి కూడా వారు కీడు చేసేవారు అలా ఉంటారన్నమాట వాళ్ళు. అటువంటి పుత్రులు జన్మిస్తారని ముందుగానే కశ్యపుడు ఊహించాడు. ఎందుకంటే ఆయన మహాజ్ఞాని కదా, ఆయన గొప్ప తపస్సు చేస్తూ ఉంటాడు కాబట్టి ముందే చెప్పేశాడు భార్యకి, ఇద్దరు పుత్రులు జన్మిస్తారు, వారు అమంగళకరంగా ఉంటారన్నమాట వాళ్ళు. అలాగే వారంతా దుర్మార్గులు అవుతారంటే దీనులను దోషరహితులను వారు వధిస్తారు, అంటే మంచి వాళ్ళందరినీ బాధ పెడుతూ ఉంటారు, స్త్రీలను చెరపడతారంట, మహాత్ములకు క్రోధాన్ని కలిగిస్తారంట. అందువలన చివరకు జగన్నాథుడి చేతిలో వారు మరణిస్తారు అని చెప్పాడు. ఇక్కడ మళ్ళీ ట్విస్ట్ చూసారా, ట్విస్ట్ అంటే వారు అమంగళకరంగా పుడతారు, కానీ ఒక గొప్ప అవకాశం ఉంది ఏంటంటే చివరికి భగవంతుడి ఎదురు చచ్చిపోతారు వాళ్ళు. అది గొప్ప అదృష్టం, అది మహాభాగ్యం అన్నమాట. ఈ భర్త చెప్పినటువంటి ఈ భవిష్యత్తుని విని దితి కొంత ఊరట చెందింది. అమ్మయ్య, సాక్షాత్తుగా భగవంతుడి యొక్క సుదర్శన చక్రముతో చనిపోవటం చాలా ఉత్తమని, బ్రాహ్మణుల కోపం చేత నా పిల్లలు మరణించకూడదని నా ప్రార్థించింది. ఎందుకంటే బ్రాహ్మణుల కోపం చాలా ప్రమాదం అనమాట. బ్రాహ్మణ శ్యామ బ్రాహ్మణ కోపం చాలా కష్టం. అటువంటి జరగకూడదని ఆ సాక్షాత్తు భగవంతుడి యొక్క సుదర్శన చక్ర చేత మరణిస్తే మంచిది అని చెప్పేసి ఆవిడ ప్రార్థించింది అనమాట. సరే, ఆమెలో కలిగిన పశ్చాత్తాపానికి కశ్యపుడు మనసు కరిగింది. అంతనే భార్య కదా, సహజం ఇవన్నీ కూడా. వెంటనే ఆయన ఆమె పుత్రుని తనలో ఒకడు మహాభాగవతుడు కాగలడని, అతడు భగవంతుడు సమానంగా యశస్వి అవుతాడని చెప్పాడు అనమాట. ఇంకోటి కూడా చెప్పాడు, ఆ ఇద్దరు పుత్రుల్లో ఒకడు కొడుకు మహాభాగవతుడు అవుతాడని. ఎవరు చెప్పండి, ఆ మహాభాగవతుడు ఎవరిని చెప్పగలుగుతారా? ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు తండ్రి పేరేంటి? హిరణ్యాక్షుడు. హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు. హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు ఇద్దరు పుడతారు. ఇద్దరు అన్నదమ్ములు కదా. ఓకే ఓకే. హిరణ్యాక్షుడు చంపడిన కోపంతోటే హిరణ్యకశిపుడు కక్ష పెంచుకుంటాడు భగవంతుడి మీద. ఆ, సో మహాభాగవతుడు అవుతాడని, అతడు భగవంతుడితో సమానంగా యశస్వి అవుతాడని చెప్పాడు అనమాట. ఎప్పుడైతే తన మనవుడు పరమ భాగవతుడు అవుతాడని, తన పుత్రులు కృష్ణుని చేత వధింపబడతారని విని దితి నిజంగా మనసులో చాలా ఆనందం వేసిందనమాట ఆవిడికి. అమ్మయ్య, తప్పు చేశాను కరెక్టే, రాక్షసులు పడుతున్నారు కరెక్టే, కానీ ఆవిడికి గొప్ప రెండు విషయాలు చాలా ఆనందంగా అనిపించింది. ఏంటంటే ఒకటేనంటే భగవంతుడి ఎదురు చేతులు చనిపోతారు వాళ్ళు. అమ్మాయి అంటే వాళ్ళకి మోక్షం కన్ఫాము. అలాగే రెండోది ఏంటంటే మనవడు పరమ భాగవతుడు అవుతాడు. అమ్మయ్య, ఆవిడ మనసులో చాలా ఆనందం అనిపించింది అనమాట. మరి పుత్రయోచ్చవదం కృష్ణా ద్వితాసీన్ మహామన అని భాగవతంలో చెప్పబడింది. అంటే ఈ విషయం ఏం చెప్తుంటే కృష్ణ భగవానుడు అవతారియే కాని అవతారము కాదు నిరూపించుచున్నది. ఇది చాలా కన్ఫ్యూజింగ్. మీకు ఎవరికి అర్థమైందా? శ్రీకృష్ణ భగవానుడు అవతారియే కాని అవతారము కాదు. ఎవరని చెప్పండి. అర్థమైందా? అర్థం కాలేదు ప్రభుజీ. ఆ. అవతారియే కాని అవతారి కాదు. ఇక్కడ ఎందుకు అవతారి అన్నారంటే ఎస్, భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. అవతారం కాదని ఎందుకు అన్నారంటే భగవంతుడు సాక్షాత్ అంటే కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారనమాట. అంటే తన స్వధామము నుంచి, అంటే తన సొంత ధామం నుంచి ఆయన ఇక్కడికి వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అందుకని ఆయన అవతారం కాదు. అది అవతారియే కానీ అవతారం కాదు. అది తన గర్భములో ఉన్నట్టి వారు దేవతలకు కలత కారణమని తెలిసిన దితి తన గర్భాన్ని 100 సంవత్సరాలు భరించింది, అంటే 100 సంవత్సరాలు భరించిందంట. ఎందుకంటే దేవతలను ఇబ్బంది పెడడానికి వచ్చారు వాళ్ళు, రాక్షసులు. విషయం తెలుసుకున్నారు. అంటే ఆ రోజుల్లో మరి నిరంతరము కూడా ఆ భక్తిలో ఉంటారు కాబట్టి ఆ రోజుల్లో స్త్రీలకి పురుషులకి అన్నీ తెలిసిపోతుంటాయి వాళ్ళకి. ఆ విధంగా తన గర్భంలో ఉన్న వాళ్ళు రాక్షసులు,
వాళ్ళ వల్ల దేవత నష్టం జరుగుతుంది, వారిని ఇబ్బంది పెడతారు తెలిసి 100 సంవత్సరాలు ఆవిడ గర్భాన్ని మోసిందంట. చూసారా, భరించింది ఆవిడ. ఆమె గర్భ తేజానికి సూర్యచంద్రుల కాంతి సన్నగిలిందంట. అటువంటి తేజం వచ్చేస్తుంది అనమాట ఆవిడ గర్భానికి, పెరిగిపోతుంది పెద్దగా. అది చూసి లోకబాలురందరూ కూడా భయపడ్డారంట. కానీ ఇక దితి గర్భంలో ఉన్నట్టు దానవుల పూర్వచరిత్రను తెలియజేసి దానికి ప్రతిక్రియ చేసే శక్తి తనకు లేదని విన్నవించాడు బ్రహ్మ. నా దగ్గర అయితే ఆ శక్తి లేదు అని చెప్పాడు బ్రహ్మ. కేవలం భగవానుడే ఈ పరిస్థితిని సానుకూలపరచగలడని పలికి వారికి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాడు అనమాట. ఆ విధంగా 100 ఏళ్ళు గర్భమును మోసిన తర్వాత దితి కవల పిల్లలు ప్రసవించిందనమాట. కవల పిల్లలు వారిద్దరు జన్మించగానే ఈ యొక్క భయం భయం పుడుతున్నాడు. దివిలో భూమిలో అంటే భూలోకంలో కానీ దేవలోకంలో కానీ అంతరిక్షంలో కానీ అంత భయం ఆవరిస్తుంది అనమాట. పర్వతాల కొండలన్నీ కూడా కంపిస్తున్నాయంటే తోకచుక్కలు, ఉల్కలు, పిడుగులతో పాటు శనిగ్రహం అంటే ఎన్నో అమంగళకరమైన గ్రహాలని గోచరిస్తున్నాయంట. ఇక దుర్మార్గులు పుడితే అంతే కదా. మనం చూస్తుంటాం మహాభారతం కూడా దుర్యోధనుడు పుట్టినప్పుడు కూడా బయటంతా కూడా చీకట్లో అమ్ముకొని చాలా భయభ్రాంతంగా ఉంటుందన్నమాట. ఇక అప్పుడు తండ్రి ఏం చేశాడంటే కశ్యపుడు తన పిల్లలిద్దరికి కూడా హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులు అని పేరు పెట్టాడు అనమాట. హిరణ్యాక్షుడు తన సోదరుడైన హిరణ్యకశిపునికి ఆనందాన్ని చేకూరుస్తూ గదను తీసుకుని యుద్ధోత్సవంతో విశ్వాసాన్ని చుట్టసాగాడంట. అప్పుడే అతను చూడగానే దేవతలైన గరుడును చూసిన పాములాగా పారిపోతారంట. స్వర్గంలో ఇంద్రాదేవతలే ఆ, భయపడతారనమాట. ఆ విధంగా దానవుడు భయంకర గర్జించి సముద్ర లోపలికి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్తాడు. సముద్ర జలంలోకి అనేక సంవత్సరాలు తిరిగిన వాడి చివరకు వాడు వరుణుని యొక్క విభావరిపురానికి వెళ్ళి యుద్ధ భిక్షను కోరాడు. ఆ దానవుడి ప్రవర్తనకు వరుణుని కోపం వచ్చినా దాన్ని అణుచుకొని అతను యుద్ధం చేయడానికి తాను తగనని పురాణ పురుషుడైన విష్ణువే దానికి తగినవాడని తెలియజేశాడు. వరుణుడు ఆ విధంగా పలికినప్పుడు హిరణ్యాక్షుడు ఎంతో సంతోషించాడు. తన యుద్ధోత్సవాన్ని తీర్చుకోవడానికి అవకాశం లభించినందుని తెలిసి ఉప్పొంగాడు. తర్వాత నారదుని ద్వారా శ్రీహరి వివరాలను తెలుసుకుని త్వరితగతిన రసాతలానికి చేరుకున్నాడు. మహావిష్ణువు ఈ యొక్క రసాతలం ఏంటి, యుద్ధం అంటే ఈ భూమి కింద ఉంది సముద్రము, సముద్రం రసాతలం చేరుకున్నాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత హిరణ్యాక్షుడు చూశాడు వరాహమూర్తిని. ఆ హిరణ్యాక్షుని మట్టు పెట్టేసేసి, కానీ హిరణ్యాక్షుడు అనుకున్నాడు ఏదో సామాన్య జంతువులా ఉన్నాడని చెప్పి అనుకున్నాడు అనమాట. దానవులకి భగవంతుణ్ణి చూసి భగవంతుడు గొప్పతనాన్ని తెలుసుకునే శక్తి వాళ్ళకు ఉండదన్నమాట. ఏదో జంతువులాగా ఉందని చెప్పి అనుకున్నాడు అనమాట. వాళ్ళకు ప్రవృత్తి అలాగే ఉంటుంది. కానీ భగవానుడు సచ్చిదానంద విగ్రహుడైన అతన్ని సామాన్య నరునిగానే భావించి దానవులు అపహాస్యం చేస్తారంటే రాక్షసులు దానవులు అంటే. అదేవిధంగా హిరణ్యాక్షుడు కూడా వరాహ భగవాను నానా విధాలుగా అనుకున్నాడు. తన సన్నిధిలో భూమిని ఎలా ఎత్తుకుపోతారని గద్దించి పలికాడు. ఎమ్మటే వరాహమూర్తి వెంట నీటి నుండి బయటకు వచ్చాడు. తన శక్తితో దాన్ని నీటిపైన తేలిట్టు చేశాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆ దేవదేవుని స్తుతించి పుష్పవృష్టి కురిపించారు. భగవానుడు ధరణిని తీసుకొని నీటి బయటకు వచ్చినంతసేపు దానవుడు ఏవో కటువైన మాటతో విమర్శిస్తూనే ఉన్నాడు. ఆ విధంగా భూమిని సురక్షితంగా ఉంచగానే వరాహమూర్తి ఈ యొక్క రాక్షసుడితోటి పోరుకి సన్నద్ధమయ్యాడు. ఇద్దరు గదలతో యుద్ధం చేస్తున్నారు, ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. ఆ యుద్ధం చాలాసేపు సాగిందంట. అది చూసిన బ్రహ్మ కొంత కలవరం చెందాడు. వెంటనే అతడు వరాహ భగవానుడితో, స్వామి, ఈ దానవునితో నీవు యుద్ధం చేయవలసిన అవసరం లేదు. సంధ్యా సమయం వస్తుంది కనుక వెంటనే ఈ దానవుని సంహరించి దేవతలకు జయమును కూర్చోమని ప్రార్థించాడు అనమాట. ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు మాటలను మన్నించాడు భగవంతుడు. వెమ్మటే వరాహ భగవానుడు సుదర్శన చక్రంతో ఆ రాక్షసుణ్ణి ఖండించేశాడు.
అది చూసిన సర్వులు అందరికి భయం వచ్చింది. అప్పుడు భగవానుడు తన సుదర్శన చక్ర ప్రయోగంతో రాక్షస మాయని నశింపజేశాడు. ఆ విధంగా ఈ రాక్షసుడు భగవంతుని బంధించాలనుకున్నాడు, కానీ అది సాధ్యపడేది కాదు. ఎందుకంటే మనం చూస్తే కనుక ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుని ఎంతోమంది ప్రయత్నించారు, కానీ ఆయన ఎవరు కూడా బంధించలేకపోయారు, ఏమి కూడా చేయలేకపోయారు అనమాట. కానీ కేవలం తల్లి ప్రేమకి ఆయన బందీడైపోయాడు, ఒక భక్తురాలు ప్రేమకి బందీడైపోయాడు. అది ఆ విధంగా ఎవరికి కూడా ఆయన దొరకడు. ఆ విధంగా చివరికి వరాహ భగవానుడు పూర్తిగా వాడిని కాళ్ళు చేతులు ఇరిచేసేసి కళ్ళుగుడ్లు పీకేశాడు అనమాట. మొత్తం జుట్టు చెదిరిపోయింది. దాంతో వృక్షంలాగా వాడి కింద పడి మరణించాడు. అతి సామాన్యమైన అతి సామాన్యమైన చిన్న చిట్కాతోటే భగవంతుడు వాడిని సింపుల్గా సంహరించాడు అనమాట. అది అంతవరకు జరిగిన యుద్ధం అంతా కూడా కేవలం క్రీడ, అంటే ఒక ఆటలా జరిగిపోయింది అనమాట. హిరణ్యాక్షుడు మరణించి నేలపై పడినప్పటికీను వాడి ముఖ తేజము మాత్రం వాడిపోలేదంట. వాడి తేజస్ అలాగే ఉందంట ముఖంలో. అందరికి ఆశ్చర్యం కలిగించిందంట. ఆహా, ఇంతటి గొప్ప మరణం ఎవరు కలుగుతుంది అని సాక్షాత్తుగా బ్రహ్మదేవుడే అన్నాడంట. ఎందుకు? మీరు ఎవరైనా చెప్తారా ఎందుకు? ఎందుకంటే భగవానునితో స్వయంగానే చంపబడినాడు. చంపబడి ఆ, ఉన్నాడు కాబట్టి. భగవానుడు స్పర్శ చూసారా? భగవానుడి యొక్క స్పర్శ స్పర్శ వల్ల వాడు ఆ తేజ తేజవంతుడు ఉన్నాడు అనమాట. ఆ దేవదేవుని ముఖ సందర్శనం చేయొచ్చు, ఆ అసురుడు ప్రాణత్యాగం చేయడము అనేవే మరణించినప్పటికీ కూడా దానవ నమ్మకము తేజవంతముంటే చేశాయనమాట. ఆ భగవంతుని దర్శనం చేసుకుంటూ చనిపోయాడు వాడు. అందుకని ఆ తేజస్సు వాడికి అలా ఉండిపోయింది అనమాట. ఆ తర్వాత బ్రహ్మాది దేవతలు వరాహ భగవాన్ని తమ హృదయపూర్వకంగా స్తుతించారు. ఆ విధముగా చక్కగా వరాహ భగవానుడు తన స్వధామానికి వెళ్ళిపోయాడు. ఈ విషయమే భాగవతములో జగామలోకం స్వామఖండితోత్సవం అని చెప్పబడింది. అంటే భగవానుడు నిరంతరోత్సవ నిలయమైన తన ధామానికి వెళ్ళిపోయాడని దాని భావము. అంటే స్వధామము నుండి ఈ జగత్తుకు వస్తాడు కాబట్టే భగవానుడు అరుదించాడని చెప్పబడుతుంది అనమాట. భౌతిక జగత్తులో జన్మించే వారే రక్త మాంసాలతో భౌతిక రూపధారణ చేయవలసి ఉంటుంది. అందుకే భగవంతుడు అవతారియే కానీ అవతారం కాదు అంటారనమాట. భగవద్ అవతారాన్ని కూడా మూడులు అదే భావంలో చూస్తారు. కానీ భగవద్ అవతారం నేరుగా భగవద్ధామ నుండే వస్తుంది. అందుకే అది అవతారం అని పిలువబడుతుంది. ఆ విధంగా సౌనకాది ఋషులకు వరాహ భగవానుని చరితమును వివరిస్తున్న సూత గోస్వామి ఫలసులు చెప్తూ, ఎవరైతే యజ్ఞవరహామూర్తి లీలను జీవిత చివరి క్షణములో వింటాడో ఆ పుణ్యాత్ముడు నారాయణుని దివ్యధామానికి చేరుకుంటాడని అన్నాడు అనమాట. అది భక్తులకి తపోధ్యానాదులు చేయవలసిన అవసరం లేదు. కృష్ణలీలను వారు శ్రద్ధగా వింటే చాలు. దానితో వారికి ధనము, యశస్సు, దీర్ఘాయువు, సమస్త అభీష్టాలు సిద్ధిస్తాయి. భగవల్లీలను నిత్యము వినేవారు చివరికి సనాతనమైన భగవద్ధామానికి చేరుకుంటారు. ఈ విధంగా వైష్ణవులు ఈ జగత్తులో ఉన్నప్పుడు శాంతియుతంగా జీవితాన్ని గడిపి అంత్యమైన కృష్ణలోకానికి చేరుతారు. అందుకే వైష్ణవ సేవ, హరే కృష్ణ మహామంత్ర జపము, లీలా శ్రవణము, శ్రీ విగ్రహారాధనము, తీర్థక్షేత్రవాసం అనే 5 భక్తి యోగ అంశాలను శ్రీ చైతన్య మహాప్రభులు మనకు ఉపదేశించారు. ఈ ఐదింటిని చేపట్టేవాడు ఈ ఒక్క భౌతిక జగత్తు నుండి శీఘ్రమే బయటపడతాడు. యజ్ఞ వరహామూర్తికి జయము జయము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే,
శ్రీల ప్రభుపాదికి జయ, శ్రీల గురుదేవ్కి జయ, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జయ, గ్రంథరా శ్రీమద్భాగవతంకి జయ. చూశారు కదా, ఎవరైతే నిరంతరం భగవంతులను వింటూ ఉంటారో వారింకా ఆ ధ్యానమని, ఈ తపస్సని, ఆ పూజలని ఇవేం అవసరం లేదంట. చక్కగా మనకేంటి వైష్ణవ సేవ. వినండి, చైతన్య మహాప్రభు చెప్పారు, వైష్ణవ సేవ అంటే వైష్ణవులకు సేవ చేయటం. వైష్ణవులలో గొప్పవారు ఎవరంటే గురువు. హరే కృష్ణ మహామంత్ర జపం చేయటం. ఎక్కడ భాగవత కథలో చెప్తున్నారు ఈ విషయాన్ని. లీలాశ్రవణం, ఇప్పుడు మీరందరూ శ్రవణం చేస్తున్నారు. లీలాశ్రవణం ఎవరు? భగవంతుడి యొక్క లీలలు. శ్రీ విగ్రహారాధన అంటే ఏదో కొద్దిగా ఇంట్లో పూజ చేసుకుంటాము. తీర్థక్షేత్రం అంటే బృందావనము, ద్వారక, పూరి, ఇలా మాయాపూరు, ఇలాగా చక్కగా వెళ్ళటం. ఇలా మనకి 5 భక్తి యోగ అంశాలను చైతన్య మహాప్రభు మనకి ఇచ్చారు. ఈ 5ంటిని కనుక మనం చేయగలిగితే చాలు. ఈ 5ంటిలో 3 మాత్రం చాలా ఈజీ చేయొచ్చు. ఒకటి వైష్ణవ సేవ, ఇంకోటి మహామంత్ర జపము, ఇంకోటి శ్రవణము. శ్రీ విగ్రహారాధన చేయలేకపోయినా, తీర్థక్షేత్రాలు వెళ్ళలేకపోయినా ఇది కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. శ్రీ చైతన్య మహాప్రభుకి జయ. సో శ్రీ యజ్ఞ వరహామూర్తి కథను మీరందరూ విన్నారు. ఈ కథలో మోరల్ ఏంటి? ఈ కథ మీకు ఏ విధంగా అర్థమైంది? మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా అని అడగవచ్చు, చెప్పవచ్చు. హరే కృష్ణ. ఈరోజు నేను తెలుసుకున్న పాయింట్ గురించి, వరాహ భగవాన్ చరిత్రని వినిన వారి మనస్సులో జనార్దనుడు ఎప్పుడూ ప్రసన్నమవుతూనే ఉంటాడు అని తెలుసుకున్నాను గురూజీ. ఈ రోజు జరిగిన స్టోరీలో నేను తెలుసుకున్నది దితి కశ్యపుడి యొక్క స్టోరీ తెలుసుకున్నాను గురూజీ. వీరిద్దరూ ఒక నిషిద్ధ సమయంలో రమించడం వలన ఆ తప్పు ద్వారా దానికి ఫలితంగా దితి గర్భంలో 2 అమంగళకరమైన పుత్రులు జన్మిస్తారు అని వారు భవిష్యవాణి గారు తెలుసుకుంటారు. వారు ఎలా ఉంటారు అంటే ఎంత దుర్మార్గులు అంటే దీనుల్ని, తప్పు చేయని వారిని, స్త్రీలని, వీరందరినీ ఎప్పుడు బాధ పెడుతూనే ఉంటారు అని తెలుసుకున్నాను గురూజీ. అందువల్ల వీరు చివరికి జగన్నాథుని చేతిలోనే మరణిస్తారు అని తెలుసుకుంటారు. అండ్ అలాగే ఆ, దితి తల్లి కాబట్టి ఇంకా ప్రార్థించగా అప్పుడు ఆమె 2 పుత్రుల్లో ఒక పుత్రుని యొక్క తనయుడు మహాభాగవతుడు అవుతాడని, భగవంతునితో సమానంగా కీర్తి యశస్సుని పొందుతారు అని వరమిస్తారు. అతడే ప్రహ్లాద్ మహారాజు. అండ్ అలాగే కశ్యపుడు తన పుట్టుకి పుట్టిన కవలలోకి హిరణ్యకశిపుడు అనే పేర్లను పెడతారు. హిరణ్యాక్షుడు ఆ వరాహమూర్తిని ఏ విధంగా చూస్తారు అంటే ధరణిని తన పొరలపై మోస్తున్నట్టు చూస్తారు. అప్పుడు హిరణ్యాక్షుడు అనుకుంటారు, శ్రీ వరాహమూర్తి ఇంత సామాన్య జంతువులాగా ఉన్నారు కదా, ఈతనేంటి అని అలా భావించి తనతో యుద్ధానికి చేయడానికి సిద్ధపడతారు. కానీ ఫైనల్ గా వరాహమూర్తినే గెలుస్తారు. హిరణ్యాక్షకుడు మరణించి నేలపై పడి ఉన్నప్పుడు కూడా తన మొహంలో ఎంతో తేజస్సు అసలు వాడిపోకుండా ఎంతో వెలుగుతో ఉంటుంది. ఇది చూసి దేవతలు, బ్రహ్మ అందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకు అంటే గొప్ప మరణం సాక్షాత్తుగా భగవంతుని చేతిలోనే, భగవంతుని యొక్క స్పర్శ చేత మరణం కలగడం వలన అతని ముఖం ఇంకా తేజస్సుగానే ఉంటుంది అని తెలుసుకున్నాను గురువుజీ. అండ్ అలాగే ఇంకొక పాయింట్, ఈ భౌతిక జగత్తులో జన్మించే వారు ఎప్పుడు రక్త మాంసాలతోనే భౌతిక రూపధారణ చేయవలసి ఉంటుంది. కానీ భగవంతుని అవతారం సాక్షాత్తుగా భగవద్ధామం నుండే వస్తుంది. అందుకే ఆ అవతారియే కానీ అవతారం కాదు అని అంటారు అని ఈ రోజు తెలుసుకున్నాను గురూజీ.
అండ్ ఫైనల్ గా ఈ యజ్ఞ వరాహమూర్తి లీలల్ని జీవిత చివరి క్షణంలో ఎవరైతే వింటారో వారు ఖచ్చితంగా నారాయణి యొక్క దివ్యధామానికి చేరుకుంటారు అని తెలుసుకున్నాను. అలాగే ఈ కృష్ణ లీలల్ని శ్రద్ధతో వింటే చాలు వారికి అన్నీ వచ్చేస్తాయి. భగవద్ లీలల్ని నిత్యం వినేవారు కూడా చివరికి భగవద్ధామానికి చేరుకుంటారు అని తెలుసుకున్నాను గురూజీ. శ్రీ చైతన్య మహాప్రభు మనకి ఇచ్చిన 5 భక్తి యోగ అంశాలు ఏంటి అంటే, మొట్టమొదటిగా వైష్ణవ సేవ అంటే గురువు సేవ, అలాగే హరే కృష్ణ మహామంత్ర జపము, నిత్యం హరినామం జపిస్తూనే ఉండటం, అలాగే లీలా శ్రవణము, ఆ, భగవంతుని యొక్క లీలలను ఎప్పుడూ శ్రవణం చేస్తూనే ఉండాలి. అండ్ అలాగే శ్రీ విగ్రహ ఆరాధన, అండ్ లాస్ట్ తీర్థక్షేత్రము. ఈ 5 భక్తి యోగ అంశాలను ఎప్పుడు మనం చేస్తూ ఉండటం ద్వారా వెంటనే ఈ భౌతిక జగత్తు నుండి బయటపడతాము అని తెలుసుకున్నాను గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ అమ్మ, వెరీ గుడ్, థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. ప్రభుపాది గురుదేవ్ की जय. हरि हरि बोल. हरे कृष्णा. హరే కృష్ణ గురూజీ, ధన్యవాదాలు. ఇవాళ యజ్ఞ వరాహమూర్తి డే 2 చెప్పారు గురూజీ. అది చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ గురూజీ. हरे कृष्ण. హరే కృష్ణ గురూజీ. ధన్యవాదం గురూజీ. యజ్ఞవరాహ అవతార గురించి చాలా విషయాలు ఈ రోజు మీ ద్వారా తెలుసుకున్నాను గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. हरे कृष्णा.